అలాంటి విభాగానికి ట్రేడ్ యూనియన్కి మా నాయకులు నిజంగా నీలాబ్ శ్రీను గారు మరింత కృషి చేసి ప్రజలకు మరింత సర్వీసెస్ అందించేలాగా అటు డాక్టర్స్ తోటి ఇటు నర్సెస్ తోటి ఇటు యాజమాన్యంతో లైసెన్సింగ్ చేసుకొని మెరుగైన సర్వీసెస్ ఎప్పుడు కూడా ప్రజలకు అందించి వైఎస్ఆర్సీపీ పైన ఈ గవర్నమెంట్ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన చిన్న మచ్చ కూడా రాకుండా అందరూ కృషి చేయాలని చెప్పేసి మరీ వారు కోరుకుంటా ఉన్నాను. మనందరం కలిసి మనం ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న మచ్చ వచ్చినా సరే, ఏ ఎంప్లాయీ చిన్న తప్పు చేసినా సరే ప్రభుత్వం మీద ఆ మచ్చ పడుతుంది అన్నమాట. అందుకే అలాంటివి లేకుండా ఉండేందుకు ట్రేడ్ యూనియన్స్ అవే ఏదైతే ఆ లక్ష్మణ్ రేఖలు దాటుతూ ఉంటారో అటువంటి పరిస్థితుల్లో ఆ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు యొక్క భాగస్వామి అయ్యి వారు మంచి మళ్ళీ రీడైరెక్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా ఏ ఎంప్లాయీకి అన్యాయం జరిగినా కానీ, ఎవరికి అన్యాయం జరిగినా కానీ నీలాబ్ శ్రీను గారేమో ఆధ్వర్యంలోని వాళ్ళందరికీ కూడా మేలు జరిగేలాగా చేసి మంచి పేరు ప్రదేశం తీసుకొని రావాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చేసి మరీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన వైఎస్ఆర్ టీఎస్సీ పెట్టి నేటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక ఆరోగ్య నిధి అని సక్రమంగా వచ్చేది కాదు, చాలా నిధులు గల్లంతయ్యేది. ఈరోజు వైఎస్ఆర్ యూనియన్ పెట్టిన తర్వాత మనం పోరాటం చేసి సక్రమంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ నిధులు వచ్చేటట్టు వాళ్ళ బ్యాంకులో జమ అయ్యేటట్టు చేసింది ఒక వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అని గర్వంగా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన దక్షిణ నియోజకవర్గాలు ఎల్లప్పుడూ ప్రజలతో ఉండి ప్రజా యోగక్షేమాలు తెలుసుకొని శాసనసభ్యులు ధీరంగ్ డాసింగ్ ఎమ్మెల్యే గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా మరియు వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కొండ రాజు గారు ముఖ్య అతిథిగా మన మైత్రి మేడం సూపరింటెండెంట్ చేతుల మీదుగా ఈ ఒక కార్యక్రమం చేయబడడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినందుకు మేము మరి ఎంతో అదృష్టంగా భావించి మరి ప్రజల కోసం ఎప్పుడు వైఎస్ఆర్ టీఎస్ ఎప్పుడు ముందు ఉంటుందని, ముఖ్యంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అనేది ఒకటే ఉంది కేహెచ్లో, మరి అక్కడ ఏదీ లేదు. ఎవరు వచ్చినా సరే కొత్తగా మా దగ్గర సభ్యులు చేర్చుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం.